హాయ్! మేమే ట్రిప్‌కి వెళ్ళకున్నా మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ట్రిప్‌కి వెళ్తున్నారంట అరుణాచలంకి. సో, వాయిస్ డిస్టర్బెన్స్‌గా ఉందని చెప్పేసి నేను వాళ్ళది మ్యూట్ పెట్టేశాను. అందుకే నేను మాట్లాడుతున్నా. చూడారా రచ్చ రచ్చ చేసేస్తున్నారు. సో, వీళ్ళు ఎంజాయ్ వీళ్ళు చేస్తుంటే మా వదినొచ్చేసి పిల్లలందరూ ఆడుకుంటున్నారు కదా! సో, వాళ్ళ కోసం ఏమైనా చేసి పెడతా అని చెప్పేసి మోమోస్ ప్రిపేర్ చేస్తుందనమాట. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిందంట. వచ్చినాయంట. అంటే మేము వెళ్ళకముందు వాళ్ళు చేసుకొని తిన్నారంట. టేస్ట్ బావుంది గదా! అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చేసిస్తా పిల్లలందరూ వచ్చారు గదా! అనేసి మళ్ళీ ప్రిపేర్ చేసిందనమాట. మా వదిన ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది అని చాలా వీడియోస్‌లో చెప్పాను నేను. ఇంతకుముందు మోమోస్ చేసినప్పుడు మాకు ఫోటో పెట్టిందనమాట. అమ్మ, వదిన మాకు మోమోస్ అని అంటే, "ఓకే అనుష మీరొచ్చిన తర్వాత చేసి పెడతాలే" అని చెప్పింది. సో, మేమొచ్చిన తర్వాత ఊరుకుంటదా? మేము రాగానే అయితే మా వదిన ఏదో ఒక స్పెషల్ చేస్తూనే ఉంటుంది. సో, లాస్ట్ టైమ్ ఇది చేశా గదా! మళ్ళీ చేసి పెడదాం వీళ్ళు తినలేదు గదా! అని చెప్పేసి వెజ్ అంటే ఓన్లీ వెజ్ మాత్రమే. నాన్ వెజ్‌తో కూడా చేసుకోవచ్చు. సో, పన్నీర్ ఉంది కదా అని చెప్పేసి వెజ్ మోమోస్ ప్రిపేర్ చేసింది. ఆనియన్, పన్నీర్ అండ్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి మంచిగా స్టఫ్ రెడీ చేసి పెట్టుకుంది. మోమోస్‌కి మనం ఏ పిండి అయినా తీసుకోవచ్చు. అంటే గోధుమ పిండి, పూరి పిండి, మైదా పిండి అలా అని బియ్యం పిండి, శనగపిండి తీసుకోగల అట్లాంటివి కాదు. ఓన్లీ పూరి, మైదా, గోధుమ పిండి ఇవి తీసుకుంటే కొంచెం సాగుతుంది కదా! సో, ఈజీగా వస్తుంది మోమోస్. సో, ఇందులో కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసింది. అబ్బా! తింటూ ఉంటే అయితే చాలా టేస్టీగా ఉంది. ఆ పిల్లలు ట్రిప్‌కి వెళ్ళానని చెప్పాను కదా! ఆ ట్రిప్ ఏమో గానీ మోమోస్ చేస్తున్నాం అనగానే సరే అందరు కిచెన్‌లోకి వచ్చి అబ్బా! ఎప్పుడైపోతది, ఎప్పుడైపోతది అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చేస్తుంటేనే స్మెల్ వస్తుంది కదా! సో, అలా వాళ్ళు ఫాస్ట్‌గా వచ్చి అడుగుతుంటే మేమైతే చాలా సేపు నవ్వుకున్నాం. మేమందరం ఏం చెప్పామంటే మీరందరూ ఆడుకోండి అయిపోయిన తర్వాత మేమే పిలుస్తామని. అయినా పిల్లలకి ఆగుతదా చెప్పండి? వీళ్ళని ఆడుకోమని మనం బయటికి పంపించామనుకోండి కంప్లెయింట్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఒకరు కొట్టారు, ఒకరు గిచ్చారు, ఒకరు ఆడిపించుకోవట్లేరు, ఒకరు నాతో ఆడట్లేరని. ఇట్లనే ఉంటది కదా! గ్యాంగ్ అంతా కలిస్తే మాత్రం అబ్బా! రచ్చ రచ్చ అయిపోతది. కాసేపు మంచిగా ఆడుకుంటారో లేదో గానీ చాలా సేపు ఫైటింగ్సే ఉంటాయి. ఫైటింగ్స్ అయినా సరే, ఏడ్చినా సరే, ఏమైనా సరే మనమైతే ఇన్వాల్వ్ కావద్దు. ఒకసారి మనం ఇన్వాల్వ్ అయ్యామనుకోండి ప్రతిసారి కంప్లెయింట్స్ మన దగ్గరికే వస్తుంటాయి. సర్లే వాళ్ళే ఆడుకుంటారని వదిలేసామనుకోండి ఒక్క కంప్లెయింట్ కూడా రాదు. వాళ్ళే కొద్దిసేపు కొట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు కదా! పిల్లలంటేనే అంత. కానీ వాళ్ళు కొట్టుకునే టైంలో మనకు కోపం వస్తది గానీ మనం కంట్రోల్ కావాలి. వాళ్ళని కంట్రోల్ అస్సలు చేయొద్దు. సో, చూసారు కదా! పిండి మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం చపాతీస్ లాగా చేసుకోవాలి. చపాతీస్ అంటే మందంగా కాకుండా పల్చగా చేసుకోవాలన్నమాట. అంటే మోమోస్ పల్చగా వస్తేనే చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతాయి కదా! సో, ఇలా చపాతీలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని రౌండ్ షేప్ రావాలి మనకి. అలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత కొన్ని ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటంటే చాలా టైం పడతది కదా! ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన స్టఫ్‌తో ప్యాక్ చేసుకోవడమే. మనం డిఫరెంట్ షేప్‌లో చేసుకోవచ్చు మోమోస్. బయట రెస్టారెంట్‌లో తింటుంటే అబ్బా! ఇట్లా మౌత్‌లో నుంచి వాటర్ వస్తుంటాయి కదా! సో, అలా చూసినప్పుడల్లా చేసుకోవాలి, ప్రిపేర్ చేయాలి అని ఉంటది గానీ, ప్రిపేర్ చేస్తేనే కదా మనకు తెలిసేది అది వస్తదా? రాదా? అని. జస్ట్ ఇవి మనం ఆవిరి కుడుములు ఎలా చేస్తామో ఆ ప్రాసెస్‌లోనే ఉంటుంది. బట్ మనం స్టఫ్ పెడతాం కాబట్టి కొంచెం ఎక్కువ సేపు అవి ఆవిరి కానివ్వాలనమాట. అంటే బాయిలింగ్ అంటే డైరెక్ట్ వాటర్‌లో ఏసి బాయిల్డ్ చేయొద్దు. ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే డబుల్ బాయిల్డ్ అనమాట ఇది. ఆ షేప్ ఏస్తుంటేనే అబ్బా! ఎంత బావుందనిపిస్తుంది గదా! చిన్న చిన్నగా మోమోస్ బయట జూస్తూ ఉంటే అబ్బా! ఇది తింటే బావుండు గదా! అని అనిపిస్తది. అలా అని బయట తినకుండా ఉంటామా? ఆల్రెడీ బయట గూడా ట్రై చేశాము. బట్ బయట చూసాం గాబట్టి మనం ఇంట్లో గూడా ట్రై చేయాలి గదా! సో, మా వదిన ఏదైనా జూసిందంటే కంపల్సరీ ట్రై చేస్తది అది ఇంట్లో. ఎక్కడైనా ఏదైనా చూసామనుకోండి పక్కాగా ట్రై చేసాం. అది టేస్ట్ ఎలా అయినా రాని. ఒకసారి రాకపోయినా సెకండ్ టైమ్ అయినా పర్ఫెక్ట్‌గా వస్తుంది గదా! చికెన్ మోమోస్ గూడా చాలా బావుంటాయి గానీ నెక్స్ట్ టైమ్ చికెన్‌వి ట్రై చేయాలి. ఇప్పుడైతే పన్నీర్ ఉంది అవైలబుల్‌లో కాబట్టి పన్నీర్ మోమోస్ చేశా. అయినా ఆ రోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో మటన్ ఉండే, చికెన్ ఉండే అంతా నాన్ వెజ్జే గదా! సో, నాన్ వెజ్ మోమోస్ ఎందుకులే అని చెప్పేసి వెజ్ మోమోస్ ఇలా చేసేదనమాట. షేప్స్ చూసారా? డిఫరెంట్ షేప్‌లో. నేనేమో ఫోర్క్ తోటి చేయొచ్చు కదా వదిన అంటే, ఇలా చేసుకొని తింటేనే చాలా బావుంటుంది అనిషా అని అంటుంది మా వదిన. సో, మా వదిన అలా అన్న తర్వాత నేను ఊరుకుంటానా ఫోర్క్‌తో చేసి కూడా చూపిచ్చాను. ఇప్పుడు చూడండి ఎలా బాయిల్ చేస్తామో. ఫస్ట్ ప్యాన్‌లో మనం వాటర్ ఏసుకొని అందులో స్టాండ్ పెట్టేసి ఒక ప్లేట్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం చేసుకున్న మోమోస్‌ని అందులో పెట్టేసేయాలి. అందులో పెట్టిన తర్వాత వాటిపైన కూడా అంటే మోమోస్ కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఆ మోమోస్ పైన. అలా అయితే కొంచెం ఫాస్ట్‌గా ఉడికిపోతుందనమాట. ఇందాక చెప్పాను కదా కుడుములు ఎలా ఉడకబెడతామో సేమ్ అదే ప్రాసెస్ మోమోస్ కూడా. ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్ కూడా ఈజీగా ఇందులో ఉడికిపోతుందనమాట. సో, పైన పిండి ఉంటుంది కదా! అది కూడా చేశాక చూడండి మీకే అర్థమవుతుంది. సేమ్ బయట చూస్తే ఎలా ఉంటాయో మోమోస్ అలానే అయ్యాయి. ఫోర్క్‌తో మోమోస్ కూడా బా
వస్తాయి షేప్ అన్నాను కదా, చూడండి అవి నేనే చేశాననమాట. ఆ రౌండ్‌వన్నీ మా వదిన చేసి పెట్టింది. ఇలా మనం ప్యాన్‌లో ఒక క్యాప్ పెట్టేసి, వాటిపైన మోమోస్ పెట్టేసి, వాటిపైన కూడా క్యాప్ పెడితే ఒక 5 మినిట్స్‌లో అవి మంచిగా ఉడికిపోతాయి. అదేందో గానీ బయట ఇలాంటి ఫుడ్ చూస్తే నోరు ఊరిపోతుంది కదా! అది మరి ఇంట్లో చేసుకుంటుంటే ఇంకా ఆగుతదా ప్రాణం అంతా అందులోనే ఉంది. పెద్దలకేమో గానీ పిల్లలకి కూడా అలానే ఉంటుంది కదా! సో, వెయిట్ చేస్తున్నామనమాట టేస్ట్ ఎలా ఉంటుందో మోమోస్ అని. మన చేత్తో కంటే మనకెవరైనా చేసి పెడితే ఎక్కువగా తినాలనిపిస్తుంది కదా! మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే కంపల్సరీ మా వదిననే అన్నీ చేసి పెడుతుంది. మమ్మల్ని ఏది చెయ్యనివ్వదు. కానీ తనొక్కతే చేస్తుంటే ఊరుకోబుద్దయితదా? కొంచెం కొంచెం హెల్ప్ చేస్తాము. కానీ ఎక్కువ మాత్రం చెయ్యనివ్వదు అస్సలు. కానీ ఒక్కతే చేసుకోవాలంటే చాలా కష్టం కదా! పిల్లలుంటారు, మేము అందరికీ చేయాలంటే ఎవరికైనా కష్టమే కాబట్టి మేము కూడా హెల్ప్ చేస్తాం. మేము లేనప్పుడు మా వదిన ఏదైనా రెసిపీ ట్రై చేసిందనుకోండి, పక్కాగా వాళ్ళు తినేసేస్తారు కదా! అప్పుడు మేము అవైలబుల్‌లో ఉంటాం కాబట్టి మేమొచ్చిన తర్వాతనైతే ఆ రెసిపీ పక్కాగా మళ్ళీ మా కోసం ప్రిపేర్ చేసి మరీ పెడుతుంది. మీ వదినలు కూడా ఇలానే ఉన్నారా? ఒకవేళ సేమ్ ఇలానే అయితే కామెంట్ చేయండి. పిల్లలకి హాలిడేస్ రాకముందే ఫుల్ ప్రిపేర్ అయ్యి ఉంటది కదా! హాలిడేస్ రాగానే ఖతం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, రచ్చ రచ్చ చేసేసేయాలి అని. సిబ్లింగ్స్ అందరూ కలుస్తారు కదా! వాళ్ళు కలిస్తే ఎట్లుంటది చెప్పండి? ఎందుకంటే హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే కలిసేది. మిగతా డేస్‌లో స్కూల్ అంతా బిజీ బిజీ షెడ్యూల్ ఉంటది కదా! హాలిడేస్ ఎప్పుడొస్తాయా అని ఎగ్జామ్స్ అయిపోగానే ఉంటది కదా! ఇగ హాలిడేస్ రాగానే పోవాలి పోవాలి అని. అదేందో గానీ హాలిడేస్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇల్లంటే ఫుల్ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా! అక్కడ చేసే సందడి, అమ్మమ్మ, తాతయ్యల గారాబం ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది కదా! ఆ ఫీల్ అనేది అబ్బా! వెళ్ళగానే ఒక వైబ్ అనేది వస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనగానే. మా పిల్లలు చూడండి చేసే మోమోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మంచిగా టమాటో కెచప్ ఏసిచ్చి పిల్లలైతే చాలా సేపటి నుంచి వెయిట్ చేశారు. సో, ఫైనల్‌గా మా మోమోస్ రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హాలిడేస్‌లో మీరెలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి.